డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 143 బంపర్ ఆఫర్ సినిమాలతో విజయాన్ని అందుకున్నారు నటుడు సాయిరామ్ శంకర్. పెళ్ళెందుకే రవణమ్మ ఎందుకే రవణమ్మ. ఆ తర్వాత సరైన సక్సెస్ లేక కొంచెం వెనుకపడ్డా సినిమాల్లో నటించడం ఆపలేదు. డేంజర్, నేనింతే లాంటి సినిమాల్లో ముఖ్య పాత్రను పోషించారు. చాలా కాలంగా మంచి కథ దొరికితే నటిస్తానని కథ కోసం ఎదురు చూస్తుండగా మలయాళంలో వచ్చిన క్రైమ్ అండ్ థ్రిల్లర్ స్టోరీని రీమేక్ చేశారు. ఆ సినిమా పేరే ఒక పథకం ప్రకారం. అట్లయితే సడ్డవాడు మట్టుందా ఉండాలి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా నటుడు సాయిరామ్ శంకర్ మీడియా వారితో చిత్ర విశేషాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఆర్టిస్టుల పరంగా వస్తే నేను ఫస్ట్ టైం లాయర్గా చేశా, సౌందర్గని గారు. సో ఇలా మెయిన్ పెద్ద ఆర్టిస్ట్. ఆయన మాట్లాడుతూ నేర నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రేమ కోణం, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఉన్నాయి. నేను ఇంతకు ముందు ఈ జానర్లో సినిమా చేయలేదు. ఇప్పుడు వస్తున్న జానర్స్ ఏదైతే క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయో నేను కూడా అలాంటిది చేయలేదు. నేను ఒక క్రిమినల్ లాయర్గా కనిపిస్తా. లాయరా లేక క్రిమినలా అనేది తెరపైనే చూడాలి. సినిమా సాగుతున్న కొద్దీ ఆ పాత్రలోని భిన్న కోణాలు బయటకు వస్తుంటాయి. మలయాళ దర్శకుడైన వినోద్ కుమార్ విజయన్ తెలుగు స్టైల్కి తగ్గట్టుగా వాణిజ్యాంశాలతో స్క్రిప్ట్ని డిజైన్ చేస్తూనే ఎంతో సహజంగా ఈ కథని తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. ఇందులోని ప్రతి పాత్రకి ఓ ప్లానింగ్ ప్రకారం కథ ఉంటుంది. వీన్ని సంపి తలను పిచ్చి వదరి విసిరినా కనుక అందుకు తగ్గట్టే ఒక పథకం ప్రకారం అని పేరు పెట్టాము. ఎప్పట్లాగే చిత్రీకరణ మొదలయ్యాక నేరుగా సెట్కి వెళ్ళా. నటిస్తున్నాను కానీ ఏదో అసంతృప్తి. అప్పుడు విరామం తీసుకుని కొద్దిమంది క్రిమినల్ లాయర్లను కలిసి పాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధమయ్యా. ఆ ప్రభావం తెరపై స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఇంకా 9 తల సంపాద. అయితే ఇందులో 25 కుక్కల నేపథ్యంలో వచ్చే పోరాట ఘట్టాలు మరో హైలైట్. అన్నయ్య పూరి జగన్నాథ్ ట్రైలర్ చూసి కొత్తగా ఉందని అన్నారు. విరామం తర్వాత విలన్ ఎవరో చెబితే ప్రేక్షకులకు బహుమతి ఇవ్వాలన్న మా ఆలోచన కూడా బాగుందని చెప్పారు. పరాజయాలు ఎదురైనా నాతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వస్తున్నారు. సో 10,000 మీరు స్పాట్లో థియేటర్లో మీరు తీసుకోవచ్చు. అనుకున్న బడ్జెట్లో అనుకున్నట్టుగా తీయొచ్చని, మన కథలకి తగ్గట్టుగా ఉంటాడనే ఓ నమ్మకంతో నా దగ్గరికి వస్తుంటారు. అయితే కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని సమస్యలు వస్తుంటాయి. ఒక్కో సినిమాకి ఒక్కొక్క సమస్య. వాటి వల్లే మధ్య మధ్యలో కొంత విరామం వచ్చినట్టుగా ఉంటుంది. టెన్షన్ స్టార్ట్ అయిందా? చెప్పాను కదా నిన్ను వదలను. ఇక నుంచి వరుసగా సినిమాలు చేయాలనే ఉంది. ఏ పాత్ర వచ్చినా నేను చేస్తాను. మంచి కథ పాత్ర అనుకున్న ప్రతిసారి నేను నటించా. నేనింతేలో కూడా నటించా కదా. ఆ తర్వాత కూడా ఆ తరహా అవకాశాలు వచ్చాయి, కానీ ఎందుకో కుదరలేదు. ఇక ఓటీటీ కంటెంట్లో నటించడానికి నేను సిద్ధమే. ఓ పౌరాణిక గాథతో రూపొందుతున్న ఓ సిరీస్లో నటించడానికి అంగీకారం తెలిపా. అందులో 60 ఏళ్ల వయసులో కనిపించే పాత్ర నాది. త్వరలోనే రీసౌండ్ అనే సినిమాలోనూ నటిస్తున్నానని సాయిరామ్ శంకర్ చెప్పుకొచ్చారు.